అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రియసఖి. పక్కన వాటర్ బాటిల్ తీసి ఆరు ఫేస్పై నీళ్లు చల్లాడు. మెల్లగా కళ్ళు తెరిచి చూసి అతని చెయ్యి పట్టుకొని నన్ను మా ఇంటి దగ్గర దింపండి అని రిక్వెస్టింగ్గా అడగగానే ప్యూన్కి కాల్ చేశాడు. నెక్స్ట్ మినిట్లో ఫ్రూట్స్, జ్యూసెస్, చాక్లెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, ఇంకో చేతిలో శానిటరీ ప్యాడ్స్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. వాటిని ఆమె ముందు పెట్టాడు హర్షిత్. బాబోయ్, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా బాబు? ఆమెని మెల్లగా కూర్చోబెట్టి ఫ్రూట్స్ జ్యూస్ చేతిలో పెట్టి తాగు అన్నాడు. జ్యూస్ని హర్షిత్ని మార్చి మార్చి చూస్తూ ఉంది. తాగు అని ఆమె నోటికి అందించాడు. వీడి విచిత్ర ప్రవర్తనకి తెల్లమొహం వేసుకుని తాగుతూ ఉంది. నెక్స్ట్ ఆ బాక్స్ తీసి ఆరో చేతిలో పెట్టాడు. వెళ్ళు అన్నాడు. వాటిని తీసుకొని మెల్లగా బయటకెళ్తున్న ఆమె డ్రెస్కి రెడ్ స్టెయిన్ చూసి ఆరోహి అని పిలిచాడు. బాబు నోట్లో నుండి ఆమె పేరును వినగానే కొత్తగా అనిపించి తల తిప్పి వెనక్కి చూసింది. అటెక్కడికి అన్నాడు. వాష్రూమ్ అనింది తల కిందికేసి. బయటకెళ్లాల్సిన అవసరం లేదు, లోపలుంది వాష్రూమ్, వెళ్ళు అనగానే లోపల వాష్రూమ్కి వెళ్తుండగా ఆగు అన్నాడు. మళ్ళీ ఏంటని వెనక్కి తిరిగి చూసింది. ఓ కవర్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఆ కవర్లో ఏముందో అని ఓపెన్ చేసి చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి. ఇప్పుడెందుకు సార్ అనింది. ఒకసారి నీ డ్రెస్ చూసుకో అన్నాడు లాపీలో తలదురిచి. వెంటనే వెనక్కి తిరిగి చూసుకుంది. అది చూసిన పాప సెకండ్లో అక్కడి నుండి మాయమైంది. ఆఫ్టర్ సమ్ టైమ్ హెడ్ బాత్ చేసి బయటకొచ్చింది. బయటకు వచ్చిన ఆరుని తల తిప్పి చూశాడు హర్షిత్. తలలో నుండి వాటర్ ఫేస్ మీద ఒక్కో బొట్టు పడుతూ ఉంటే మేనిఛాయ మోముపై నీటి బొట్లు వజ్రాల్లా మెరుస్తుంటే క్షణం చూపు నిలిపి డ్రయర్ ఉంది, హెయిర్ని ఆరబెట్టుకో కళ్ళతో సైగ చేశాడు. పక్కన డ్రయర్ తీసి ఆరబెట్టుకుంటూ ఉంది. హెయిర్ని వన్ సైడ్ వేసి ఆరబెట్టుకుంటూ ఉంటే ఆమె శంఖం లాంటి మెడ తెల్లగా అతడి కళ్ళని ఆకర్షిస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు. థైస్ దాటిన హెయిర్ని చూసి ఆశాంతం ఆమెను స్కాన్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె మాయలో ఉన్న అతను హెయిర్ కాస్త డ్రై అవడంతో టక్కున ఇటువైపు తిరగగానే ఆమె హెయిర్ అతడి మోముకి తాకి పరవశంగా కళ్ళు మూసుకున్నాడు హర్షిత్. ఇక హెయిర్ డ్రై అవడంతో డ్రయర్ తీసి పక్కన పెట్టి హెయిర్ని ప్లక్కర్తో టై చేసి స్టమక్ పట్టుకొని టేబుల్ దగ్గరికి వస్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని పద అన్నాడు. ఎక్కడి సార్ అనింది. ఆమెకేం సమాధానం చెప్పకుండా లిఫ్ట్లో ఇద్దరు కిందకి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న ఎంప్లాయీస్ అంతా నోరెలబెట్టి చూస్తూ ఉన్నారు. అతను ఒక ఆడపిల్లని కూడా కన్నెత్తి చూసింది లేదు. ఎంత అందగత్తైనా సరే అలాంటిది ఒక అమ్మాయి చేయి పట్టుకొని అలా తీసుకెళ్లడం వాళ్ళకి దారుణమైన షాక్కు గురిచేసింది. వాళ్ళకేంటి, ఇక్కడ నడుస్తున్న ఆరోకి కూడా నమ్మలేనట్లుగా తనని కళ్ళు ఇంతవి చేసి చూస్తూ ఉంది. ఏంటి, సీఈఓ సారేనా, ఇంకా ఎవరైనానా అలా తీసుకెళ్ళిపోతున్నాడు ఆ అమ్మాయిని? వామ్మో, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతోంది, వెంటనే తెలుసుకోవాలి అంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే చిటికేసిన సౌండ్ వినిపించడంతో తల తిప్పి చూశారు. ఎంప్లాయీస్ వర్క్ వదిలి ఉప్పర్ మీటింగ్ పెట్టారు అన్నాడు ఆరుష్. ఇక దెబ్బకు ఎవరి ప్లేస్లో వారు కూర్చొని వర్క్లో పడిపోయారు. సెల్లార్లో పార్క్ చేసిన కార్ దగ్గరికి వెళ్ళి కార్లో కూర్చున్నాడు హర్షిత్. నిలబడి అలాగే చూస్తున్న అరుణ్ చూసి కూర్చో అన్నాడు. మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని కూర్చుంది ఆరు. కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనించాడు. ఎక్కడికి అని అడగాలంటే భయం వేస్తోంది ఆమెకి. ఈ కాసేపటికి కార్ ఆగింది. ఎక్కడికి తీసుకొచ్చాడా అని చుట్టూ చూసింది. కార్ ఆపి దిగు అన్నాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్, నేను మా ఇంటికి వెళ్తాను అనింది. ఇది ఆఫీస్ అవర్స్, మధ్యలో ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి అంటూ నీరసంగా అడుగుతుంటే మాట్లాడడానికి కూడా ఓపిక లేక అక్కడే సీట్కి తల ఆంచి వెనక్కి వాలుతుంది. అదేంటి, వచ్చాక పడుకుంటావేంటి, దిగు అన్నాడు. మెల్లగా అక్కడి నుండి లేస్తుంటే ఆమె ఫేస్లో నీరసం చూసి కళ్ళు చిన్నవయ్యాయి. బాబు కార్ దిగి ఇటువైపు వచ్చి ఆమె ఉన్న వైపు కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెని అమాంతం రెండు చేతులతో లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్లాడు హర్షిత్ హోమ్కి. ఆమెను అలా తీసుకొస్తుంటే చూస్తున్న వర్కర్స్ నోరెలబెట్టి మరీ చూస్తున్నారు. ఆరు అతడి ప్రవర్తనకి మూర్ఛ వచ్చినట్లే అనిపించింది ఆమెకి. ఒక్కో నిమిషానికి ఒక్కో రకంగా బిహేవ్ చేస్తున్నాడు అని తనని అతడి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి బెల్ ప్రెస్ చేశాడు. జ్యూసెస్, మిల్క్, చాక్లెట్స్ ముందున్నాయి.
క్షణంలో జ్యూస్ తాగింది కాబట్టి మిల్క్ తీసి ఆరు నోటికి అందించాడు. సార్ నేను తాగుతాను అంటూ తీసుకుంటుండగా, ఏ నాకు చేతుల్లేవా, మూసుకొని తాగు అంటూ తాగించి నెక్స్ట్ డార్క్ చాక్లెట్ ర్యాప్ ఓపెన్ చేసి అతని నోట్లో పెట్టుకొని ఆమె నోటికి అందించాడు. ఆ చర్యకి ఒక్కసారిగా కళ్ళు బాతుగుడ్లా చేసి నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉంది. తెరిచిన నోట్లో టక్కున చాక్లెట్ పెట్టేశాడు. అతడి నోటితో గతుక్కుమంది ఆరు. తిను అన్నాడు. ఇటు నుండి హర్షిత్, అటు నుండి ఆరు తింటుంటే ఇద్దరి పెదవులు టచ్ అయ్యాయి. ఆమె చాక్లెట్ పెదాలని లిక్ చేస్తూ చాక్లెట్ అంటిన పెదవులు తేనెలూరే అదరాలుగా ఊరిస్తుంటే టక్కున అతడి పెదవులతో కింది పెదవిని పై పెదవిని మార్చి మార్చి జుర్రుకుంటూ ఆమె నాలుకని అతడి నాలుకతో పెనవేస్తూ ఆమెలోని మధుర మకరందాన్ని అమాంతం లాగేసుకున్నాడు. ఆమె గొంతు తడారిపోయి శ్వాస భారమవుతుంటే శ్వాసని అందిస్తూ 5 నిమిషాలు ఆమె నాలుకలోని అమృతాన్ని అణువణువు జుర్రుకున్నాడు. ఆరు అలాంటి ఊహించని పరిణామానికి బ్రెయిన్ అంతా ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది. ఎప్పుడు గింజుకునే ఆరు ఇప్పుడు అతను చూపించే కేరింగ్, ప్రేమ మొదటిసారి ఆ ముద్దులో కనిపిస్తుంటే అతడి ముద్దుకి బానిసై అలాగే అతడి మాయలో పడి ముద్దుకి సహకరించింది. అలా 5 నిమిషాలు సాగిన ముద్దులో ఇద్దరి ఊపిరి భారమవడంతో కష్టంగా వదిలి ఆమెను చూశాడు. అప్పుడు కాన్షియస్లోకి వచ్చి గట్టిగా వెనక్కి ఒక్క తోపు తోసింది. పట్టు లూజ్గా వదలడంతో కాస్త వెనక్కి బెండ్ అయ్యాడు హర్షిత్. అలా తోయగానే అతడి టెంపర్ లేచి ఆమె ముందుకొచ్చి బుగ్గలు వత్తిపట్టి, ముద్దుకు బాగానే సహకరించావుగా, ఎందుకు తోసేశావు అన్నాడు బుగ్గలు పట్టి ముందుకు తెచ్చుకొని. నన్ను మీరు లొంగ తీసుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చారా అనింది కళ్ళ నీళ్లతో చూస్తూ. హా, నిన్ను లొంగ తీసుకోవడానికి నా ఆఫీస్ క్యాబిన్ సరిపోదా, ఇక్కడికి తీసుకొచ్చి మరీ లొంగ తీసుకోవాలా అన్నాడు హైబ్రో రేస్ చేసి. మరెందుకు ముద్దు పెట్టారు అనగానే అతడి చేతిలో ఉన్న ఆమె బుగ్గలు వదిలి, ఈ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, నీకు పెయిన్ వస్తుంది కదా, ఇలా ముద్దు పెడితే మర్చిపోతావని అలా బ్యాలెన్స్ చేశా. పీరియడ్స్లో ట్యాబ్లెట్ వేసుకోకూడదు, సో నీ పెయిన్ని కాస్త అయినా తగ్గించానా అన్నాడు కన్నుగీటుతో. అయినా నిన్ను లొంగ తీసుకోవాలంటే అలా ముద్దులతో పని ఉండదు బేబీ, డైరెక్ట్గా అటాక్ చేస్తా, కానీ నీ ఇష్టం లేకుండా మాత్రం కాదు. విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ టేక్ యూ ఇన్ మీ. నువ్వు ఓకే అన్న తర్వాతే 1 నైట్ కాదు, ఎవ్రీ నైట్ నాతోనే ఉండాలి, వితౌట్ మ్యారేజ్, లైఫ్ లాంగ్. ఓకే, నువ్వు ఓకే అంటావు, నేను చేసుకుంటాను. ఓకే అనేలా ఆర్ యూ అండర్స్టాండ్ అంటూ కళ్ళెగరేశాడు. ఆ మాటకి ఏం మాట్లాడాలో తెలియక తల పక్కకు తిప్పేసింది. ఎక్కువ ఆలోచించకుండా ఈ జ్యూస్ తాగి పడుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళేవాడల్లా వెనక్కి తిరిగి ఆమె దగ్గరికి వచ్చి, ఒప్పుకోవచ్చుగా, నిన్ను మహారాణిలా నేను చూసుకుంటాను అన్నాడు చాలా ఇంటెన్సిటీగా. ఫస్ట్ టైం ఆరుకి అతని కళ్ళల్లో ప్రేమ కనిపించింది. కానీ విధవ పెళ్ళి వద్దంటున్నాడే అని బాధ కూడా వేయడంతో, ఈ ఊపిరి ఆగే వరకు నిన్ను యాక్సెప్ట్ చేయను, నువ్వెన్ని వేషాలు వేసినా నా దగ్గర నీ వేషాలేం పనికిరావు, నేను నీ దాన్ని అని నువ్వనుకుంటే సరిపోదు కదా, నేను కూడా అనుకోవాలి. అచ్చా, ఎలా ఓకే చెప్పవో నేను చూస్తాను, నువ్వు చెప్పే వరకు వదిలిపెడతానని అనుకుంటున్నావా, నేను కూడా నా చివరి శ్వాస వరకు వెయిట్ చేస్తాను. దిస్ బాడీ ఈజ్ బిలాంగ్స్ టు ఓన్లీ యూ, నాట్ అనదర్ వన్, నీది కూడా అని ఇండెక్స్ ఫింగర్తో ఆమె చెస్ట్ మీద వేలుపెట్టి అన్నాడు. నీకు నేను ఎప్పటికీ దక్కను. అయ్యో అలా అంటావేంటి పాపా, నువ్వనుకుంటే సరిపోదు కదా, నేను కూడా అనుకోవాలి. ఈ హర్షిత్ లైఫ్లో ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు, కనీసం ముట్టుకోలేదు. ఫస్ట్ టైం నిన్ను టచ్ చేశాను, నిన్నే కిస్ చేశాను, ఇక ముందు కూడా ఐ విల్ ఫక్ అంటున్న నెక్స్ట్ సెకండ్ బాబు బుగ్గ బూరే చేసింది ఆరు. చంపి పాతేస్తా, నా లిటిల్ ఫింగర్ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అనగానే ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని, నన్నే కొడతావా, నాపై చెయ్యి వేసిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే, నిన్ను ఇప్పుడే ఈ క్షణమే నా దాన్ని చేసుకోవచ్చు, బట్ ఈ సిచ్యువేషన్లో కాదు, నీ ఇష్టం లేకుండా అంతకంటే కాదు. ఏమన్నావు, రిపీట్ అగైన్, నీ లిటిల్ ఫింగరా, అయ్యో పాపం, నీ లిటిల్ ఫింగర్ ఏం కర్మ, నీ లిప్స్ని ముద్దు పెడితేను, అయినా నీకు బ్రెయిన్ డెడ్ అయ్యే న్యూస్ చెప్పనా, నేను బాంబే వచ్చిందే నీకోసం, నిన్ను ఎలా వదిలిపెడతానని అనుకున్నావు మై డియర్ అని తడి చేరిన పెదవులని చూస్తూ అన్నాడు. నీ ఎవ్రీ సెల్ నాకే సొంతం,
అన్నాడు పెదవులని నాలుకతో టచ్ చేస్తూ. ఇంత స్వీటుగా ఉన్నాయంటే నీ లిప్స్ అస్సలు వదిలిపెట్టాలనిపించట్లేదు అంటున్న అతడి మాటలు ఆమె చెవికి ఎక్కడం లేదు. బాంబే వచ్చిందే ఆమె కోసం అన్న దగ్గరే ఆగిపోయింది. బ్రెయిన్ అంతా. నువ్వు నా గురించి రావడమేంటి అనింది షాకింగ్గా. నా కోసం బాంబేకి ఎందుకొచ్చావు అనింది. అలా అంటున్న ఆరుని క్షణం చూసి, నీకు స్టమక్ పెయిన్ అన్నావు, ఇప్పుడు టైంపాస్ చేస్తున్నావేంటి? నిజంగా పెయిన్గా ఉందా లేక వర్క్ నుండి తప్పించుకుందామని వేషాలేస్తున్నావా అంటున్న అతని మాటలకి కోపం వస్తుంటే, నాకు అబద్ధాలు ఆడటం చేత కాదు సార్. మరిప్పుడు నువ్వు చేసేదేంటో? ఒంట్లో బాలేకపోతే ఇలాగే ఉంటారా అన్నాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. చూసింది చాలు కానీ కాసేపు రెస్ట్ తీసుకో. నేను ఇక్కడ రెస్ట్ తీసుకోవడం ఏంటి? ఇది నీ ఇల్లు బేబీ. నీ ఇంట్లో నువ్వు రెస్ట్ తీసుకోవడానికేంటి? ఇది నా ఇల్లేంటి అంటూ బెడ్ మీద కూర్చున్నదల్లా లేచి నిలబడి అరుస్తోంది. ఎందుకు అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? కామ్ డౌన్. ఓ, నన్ను ఈ విధంగా మీ దారికి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారా? ఈ విధంగా అంటే మీ ఆస్తి ఆశ చూపించి నన్ను నీ దాన్ని చేసుకుందామనుకుంటున్నారేమో. చచ్చినా మిమ్మల్ని మాత్రం యాక్సెప్ట్ చేయను అంటున్న ఆమె మాటలకి బాబు యాంగర్ పీక్సుకుపోయి నిలబడ్డ ఆరుని పీక పట్టి అలాగే బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరిపోయి 1/2 ఇంచు గ్యాప్లో ఆమెకు తగలకుండా చేతిలో బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒక్క మాట నీ నోట్లో నుండి వచ్చిందనుకో, మాట్లాడడానికి నోరు, ఎత్తడానికి చెయ్యి రెండూ లేకుండా చేస్తాను. ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? నా డబ్బు ఆశ చూపించి నీ పక్కలో పడుకుందామని అనుకుంటున్నానా? అంత చీప్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుందా? ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నా టెంపర్ రేస్ చేసావనుకో, నీ పర్మిషన్తో పని లేకుండా నీ వర్జినిటీ కోల్పోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్ అని చెప్పి సాడిస్టిక్ స్మైల్తో తినేసేలాగా ఆమెని ఒక్కో పార్టీని స్కాన్ చేస్తూ ఆమె మీద ఉన్న చున్నీని చూసి, ఇదెందుకు బేబీ మన ఇద్దరి మధ్యన అంటూ ఆమె దుపట్టాని తీస్తుండగా గట్టిగా ఒక్క తోపు తోసింది. అలా తోయడంతో 2 చేతుల మీద ఉన్న హర్షిత్ బ్యాలెన్స్ తప్పి ఆమె మీద పడ్డాడు. అలా పడగానే అతడి పింక్ లిప్స్ ఆమె పెదవులని తాకాయి. ఆరు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. మొత్తంగా పడిపోయిన హర్షిత్ ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. ఆమె చెక్కిళ్ళని బొటనవేలితో తడుముతూ, ఇంత స్మూత్గా ఉన్నావేంటే, చాలా బాగున్నావు, ఐ లైక్ ఇట్ అంటూ ఐవింగ్ చేశాడు. అంత దగ్గరగా ఉన్న అతడి ఊపిరి ఆమెకు తగులుతుంటే గుండె వేగం 100 దాటింది. చిరు చెమటలు పడుతున్నాయి. నిదుటిన పట్టిన చెమటలని అతడి వేలితో తుడుస్తూ ఆమె కలువ కనులు అతన్ని ఆకర్షింపజేస్తుంటే, కనులపై పెదవులు ఆంచి అవే పెదాలని బుగ్గల మీదకి తీస్తుంటే, ఆరు తేరుకొని మళ్ళీ వెనక్కి తోసేయడానికి ట్రై చేస్తుంటే ఆమె చేతులని పట్టుకొని ఆమె వేళ్ళని అతడి వేళ్లతో పెనవేశాడు. ఎంత గింజుకున్నా అతడి బలం ముందు ఆమె బలం సరిపోవట్లేదు. ఇప్పుడు నన్ను టచ్ చేస్తే ఇక్కడే ప్రాణాలని విడుస్తాను అనింది కళ్ళెర్రజేసి. అచ్చా, ఎలా చేస్తావు? ఎలాగైనా చేస్తాను. నా ఇష్టం లేకుండా టచ్ చేయను అన్నారు కదా, ఎందుకు ముట్టుకుంటున్నారు? నీ ఇష్టం లేకుండా ఐ డోంట్ ఫక్ అంటున్న అతడి నోటిపై చేయి పెట్టి, చంపుతా ఇంకొకసారి అలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే. అసలు మీకు మనసు అనేదే లేదా? ఒక ఆడపిల్లతో ఇలాగే బిహేవ్ చేస్తారా? మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. మిమ్మల్ని గౌరవించాలి అనిపించాలి కానీ ఇలా అసహ్యం వచ్చేలా చేసుకోకూడదు. షడాప్. ఎక్కువ మాట్లాడావనుకో, నువ్వు కోరుకుంటున్న ఇంటిమసి ఇప్పుడే అయిపోతుంది. నువ్విలా ఉన్నావని కూడా చూడను. షట్ ది మౌత్. ఛీ, నేను కోరుకోవడమేంటి? నువ్వు నాకు దూరం జరుగు అంటూ అరుస్తోంది ఆరు. నీ ఒంట్లో బాలేదు, ఎందుకు ఆవేశపడతావు? ఆవేశం ఒంటికి మంచిది కాదు పాప. అసలే నీ ఒళ్ళు చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా బీపీ పెంచుకొని స్ట్రెయిన్ అయితే మళ్ళీ నన్ను తట్టుకోవడం కష్టమవుతుందేమో. అది నాకు ఇష్టం లేదు అన్నాడు గుడ్లు తిప్పుతూ. చీ అంటూ తల పక్కకి తిప్పేసింది. తిప్పిన తలని అతడి వైపుకు తిప్పుకొని ఆమె ఫేస్ని అలాగే చూస్తూ పెదవులపై చిన్నగా పెక్కిచ్చి శంఖం లాంటి మెడ ఊరిస్తుంటే పెదవులు తాకిస్తుండగా అతని పెదవుల మీద చెయ్యి పెట్టి ఆపింది ఆరు. అలా పెట్టగానే ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. టక్కున వెనక్కి తీసుకుంది. నాకు మీతో అరిచే ఓపిక అస్సలు లేదు, ప్లీజ్ దూరం జరగండి
నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టండి, నేను ఇక్కడ ఉండను అనింది లో గొంతులో. అప్పటికే నీరసం ఆవహించి, మీ ఇంటి దగ్గర వదలను, ఇది ఆఫీస్ అవర్స్, ఎక్కువ అరిచి స్ట్రెయిన్ అవ్వక సైలెంట్గా పడుకో, నాకు భయం వేస్తోంది, మా ఇంటికి వెళ్ళిపోతాను అనింది భయం భయంగా. ఎందుకు భయం, నేను ఇక్కడే ఉంటాగా బేబీ, నన్ను దాటి చిన్న చీమ కూడా నీ మీద వాలనివ్వను, నువ్వు పడుకో అన్నాడు అభయమిస్తున్నట్లు. నాకు పెయిన్ వస్తోంది, ముందు నా మీద నుండి పైకి లేవండి అనింది నీరసంగా. ఆమె అలా అనగానే మెల్లగా పక్కకు జరిగి, ఈవినింగ్ వరకు ఎంతసేపైనా పడుకో, ఈవినింగ్ కొటేషన్ ప్రిపేర్ చేసి ఇక్కడి నుండి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్న బాబుని వెర్రి మొహం వేసుకొని చూస్తూ ఉంది. నా ప్రాణానికి తగిలాడు వీడు అని తిట్టుకుంటూ ఓపిక లేక అలాగే కళ్ళు మూసుకుంది. అలాగే నిద్రలోకి జారుకుంది. హలో డాడ్. హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ డాడ్. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? వాట్ డాడ్? అనుకి మ్యాచ్ ఫిక్స్ అయింది. అవునా, వెరీ గుడ్. అబ్బాయి ఎవరు? న్యూరాలజిస్ట్. హో, సేమ్ ఫీల్డ్. అవును నాన్న. వాట్ ఈస్ హిజ్ నేమ్? డాక్టర్ అగస్త్య చక్రవర్తి. హో, నైస్ నేమ్. పక్కన అను ఉందా? హా నాన్న, ఇదిగో మాట్లాడు. హలో అను. అన్నయ్య, ఎలా ఉన్నావురా? గుడ్. వాట్ అబౌట్ యూ? నథింగ్ అనింది. ఏంటి నథింగ్? బావగారిని సెలెక్ట్ చేసుకున్నావట కదే? నేనేం సెలెక్ట్ చేసుకోలేదు, డాడ్ సెలెక్షన్. అంత లేదు, నీకు నచ్చాడని డాడ్ ఫిక్స్ చేశారంట. రేయ్, ఎక్కువ చేయకరా. నేనేం ఎక్కువ చేయట్లేదు కానీ బావగారు ఎలా ఉంటారే అన్నాడు హర్షిత్ సైడ్ స్మైల్తో. ఆ మాటకి పాపకి సిగ్గు ముంచుకొచ్చి, పోరా, నేను చెప్పను అనింది. ఇప్పుడు నేనేమన్నానే అలా సిగ్గుపడిపోతున్నావు? బావగారు ఎలా ఉంటారు అని అడుగుతున్నాను. ఏమో, నాకు తెలీదు. ఇదిగో మామ్కి ఇస్తున్నా, మాట్లాడు అంటూ మొబైల్ తీసి అంజు చేతిలో పెట్టింది. అన్విక. హలో మామ్. కన్నా, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నాను మామ్. బావగారు ఎలా ఉంటారు? చాలా బాగుంటారు. నీకు పిక్ పెడతాను చూడు. ఎంతైనా డాడ్ సెలక్షన్ కదా, ఆ మాత్రం ఉంటుందిలే. మరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకున్నారు? ఏమో తెలీదు కన్నా. మీ బావగారు డాడ్తో ఏం మాట్లాడారో నాకు తెలీదు. సరే కానీ హైదరాబాద్కి ఎప్పుడొస్తున్నావు అనింది. వై మామ్? చెల్లి ఎంగేజ్మెంట్కి నువ్వు లేకపోతే ఎలా? నేను రాకుండా చెల్లి ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది? వస్తాను. మీరు డేట్ ఫిక్స్ చేసి నాకు చెబితే దాన్ని బట్టి నా షెడ్యూల్ని సెట్ చేసుకుంటాను. ఓకే కన్నా. ఓకే మామ్. బాయ్. బాయ్ మామ్ అని కాల్ కట్ చేశాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.